హాయ్ అండి, ఈరోజు రెసిపీ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా రకాల పచ్చి పులుసు ట్రై చేస్తుంటారు. ఇలా శనగగింజలతో పచ్చి పులుసు ఎప్పుడైనా ట్రై చేస్తారు కదా? మీకు తెలియకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది టిఫిన్ లేకి, ఇడ్లీ, దోశలకి, అన్నానికి చాలా బాగుంటుంది. వేయించి పెట్టుకున్న పల్లీని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో 4 పొట్టు తీసుకున్న వెల్లుల్లి, కాల్చిన ఎండుమిర్చి, కారం తగ్గట్టు సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని పలుచగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ముందుగా నానబెట్టేసుకొని ఇలా పిప్పి మొత్తం పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పల్లీలని పేస్ట్ ని ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మనం చింతపండు నానబెట్టుకుందాన్ని ఇట్లా పిప్పి సపరేట్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ పొడుగా కట్ చేసుకోవాలి. దీనికి వచ్చి పచ్చి పులుసుకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయింది. మరి గోల్డెన్ కలర్ ఏమో అవసరం లేదు, కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న పులుసులోకి ఈ తాలింపుని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే వాటర్ తగ్గట్టు కొద్దిగా కన్సిస్టెన్సీ తగ్గట్టు చూసుకోండి. ఈ విధంగా ఉండాలన్నమాట, కొంచెం పలుచగానే ఉండాలి పచ్చి పులుసు, అప్పుడే బాగుంటుంది టేస్ట్. కావాలంటే కొద్దిగా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది ఇడ్లీకి, దోశకి, అన్నానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.